రాహుల్ గాంధీలో కామెడీ చేయడంతో పాటు ఇంకొక టాలెంట్ ఉంది, ఏంటంటే అబద్ధాలు ఆడడం. ఈవెన్ కాంగ్రెస్ లీడర్లు కూడా ఇది అబద్ధంరా నాయన, ఇది నిజం కాదు అని చెప్పినా కూడా వినడు. ఆ ఒకే అబద్ధాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే జనాలు నమ్ముతారు. కానీ జనాలు నవ్వుకుంటారు అన్న విషయం తెలుసుకోడు. నిన్న పార్లమెంట్లో యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ గురించి మన దేశాన్ని అమ్మేశారు మీరు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. మధ్యకు ఒక 2-3 అబద్ధాలు చెప్తాం అందులోంచి, ఆయన మాట్లాడిన దాంట్లోంచి. ఒకటి ఏమంటాడు, బంగ్లాదేశ్కు 0% ఉంది, మనకు 18% ఉంది, మన టెక్స్టైల్ ఇండస్ట్రీని చంపేశారు అంటున్నాడు. బంగ్లాదేశ్కు 0% ఉంది కరెక్టే, కానీ బంగ్లాదేశ్ వాడు కాటన్ కొనాలి అమెరికా దగ్గర కాటన్ కొని ఆ కాటన్తో బట్టలు తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎవడన్నా బుర్రున్నాడు ఆలోచించండి. అమెరికాకి వెళ్ళి పత్తి కొని బట్టలు తయారు చేసి వాడికి అమ్మితే ఎక్కువ ఖర్చు అవుతుందా, లేకుంటే ఇండియాలో మనం పండించిన పత్తితో బట్టలు చేసి మనం అమ్మితే మనకి ఏది అవుతుందా? కామన్ సెన్స్ ఉన్నవాడికి తెలుస్తుంది. రెండోది, మన టేబుల్ మీద మీరు డీల్ చేసేటప్పుడు మీరు ఏం పెట్టాలి టేబుల్ మీద? 140 కోట్ల భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, భయాలు ఇవన్నీ పెట్టాలి. వాళ్ళ కల్పనలు పెట్టాలండి. ఈయన కల్పనలో ఉంటాడు, మిగతా జనం ఏదో అభూత కల్పనలో ఉండరు. ఈయన ఉంటాడు కాబట్టి అట్లా చెప్తున్నాడు. నీకు ట్రేడ్ డీల్, ఎనీ డీల్ ఒకటి అర్థం చేసుకోండి, నీకు లీవరేజ్ ఉండాలి. మా 140 కోట్లు ఉన్నారు, మన మీద దయదాలు చోర్రి మాకు ఇట్లా చేయరు, ఆడెందుకు చేస్తాడు? వాడి బెనిఫిట్ ఉండాలి, మనకు బెనిఫిట్ ఉండాలి. మీరు ఎనీ డీల్ తీసుకోండి. ఒకవేళ అమ్మేవాడి దగ్గర లీవరేజ్ ఉందనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొనేవాడికి డబ్బులు చాలా అవసరం, సరే అమ్మేవాడికి డబ్బులు చాలా అవసరం ఉంది, కొనేవాడికి తక్కువ రేట్లో దొరుకుతుంది వస్తువు. అదే వస్తువు షార్టేజ్ ఉంది, మార్కెట్లో దొరకట్లేదు, అప్పుడు అమ్మేవాడికి ఇది ఉంటుంది. అట్లా డీల్ ఆ విధంగా సెట్ అవుతుంది. కానీ నువ్వు 140 కోట్లు ఇట్లా అనుకుంటారు, వాళ్ళు ఇట్లా అనుకుంటారు, రాహుల్ గాంధీ ఫీల్ అవుతున్నాడంటే అమెరికా వాడు మనతో డీల్ చేసుకుంటాడు. ఈ ట్రేడ్ డీల్లో బుర్ర ఉన్న ఎవరికన్నా అర్థమయ్యేది ఏంటంటే ఇండియాకు బెనిఫిట్ ఎక్కువ ఉంది అమెరికా కన్నా, మనకే ఎక్కువ. 18% కూడా గురించి కూడా చాలామంది చెప్తున్నా, అంతకుముందు వీడియోలో చెప్పాను. 18 ఉందా 20 ఉన్నా అది ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంటు, మన కాంపిటీటర్ దేశాలకు ఎంత ఉంది, వాళ్ళతో పోలిస్తే మనకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా సమానంగా ఉందా అనేది ఇప్పుడు. వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంది మనకు, సో అది మనకు అడ్వాంటేజ్. ఇక ఇంపోర్ట్ అంటారా, 0% ట్యాక్స్ వాళ్ళు వేయట్లేదు. మనం ట్యాక్స్ వేస్తే మన దేశ ప్రజలే కట్టాలి. 0% ట్యాక్స్ అన్నిటికీ ఉండదు, కొన్నిటికే ఉంటుంది. ఇక్కడ పండని ఇక్కడ దొరకని వాడు తెచ్చిండనుకో, నేను అంతకుముందు అన్నట్టుగా ఈ డ్రై ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్, ఇంకేదో ఇక్కడ ధనికులు మాత్రమే కొన్ని ఉంటాయి. అవి వస్తే ఎవరికి నష్టం ఉన్నది? ఈ రైస్, వీటు ఇట్లాంటివి ఇక్కడ పండేటివి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తే ప్రమాదం. కానీ సో మినిమం ఐడియా లేదు, మినిమం కామన్ సెన్స్ లేదు. అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ కాబట్టి వాటినే స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు.